చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్న రామకుప్పం మండలంలోని బంగారు కుటుంబాలు ఉపాధి లేకపోవడంతో రోజువారీ జీవితం గడపడం కూడా కష్టంగా మారింది. ఈ కుటుంబాల పరిస్థితిని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా తెలుసుకున్న మార్గదర్శి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ P4 స్ఫూర్తితో ముందుకొచ్చి బంగారు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని మానవత్వంతో ముందుకు వచ్చి అవసరానికి తగిన విధంగా సహాయాన్ని అందించారు. అంటే బంగారు కుటుంబాలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆవులను, గొర్రెలను మరియు వ్యాపారం, ఇతర ఉపాధికి అవసరమైన వాటికి ఆర్థికంగా చేయూతని అందించింది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించి స్థానిక యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తూ శిక్షణలో పాల్గొన్న వారికి నెలకు స్టైపెండ్, భోజన సదుపాయాలు కూడా కల్పించారు. ఇక్కడ ఎలక్ట్రీషియన్ విభాగంలో శిక్షణ తీసుకున్న యువత అర్హత పొందిన తర్వాత వారి కంపెనీలోనే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. అంటే ఇప్పటి వరకు ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 30 మంది యువతకు స్థిరమైన భవిష్యత్తు, ఆత్మవిశ్వాసం, స్వయం సాధనకు మార్గనిర్దేశం చేసింది. అలాగే రామకుప్పం మండలం గడ్డూరు గ్రామానికి చెందిన 9 ఏళ్ల చిన్నారి స్రవంతి బీటా థాలసీమియా మేజర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ పరిస్థితిని మార్గదర్శి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా తెలుసుకొని ఆమె చికిత్సకి అవసరమైన సహాయాన్ని అందించింది. మానవత్వంతో మార్గదర్శి చేసిన సాయం కుప్పం నియోజకవర్గంలోని బంగారు కుటుంబాలకు జీవనాధారం కల్పించింది. మౌలిక సదుపాయాల లేమితో వెనుకబడిన గ్రామాలు ఇప్పుడు అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మార్గదర్శి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ చేసిన సహాయం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన సమాజ భాగస్వామ్య అభివృద్ధి దృక్పథానికి ప్రత్యక్ష ప్రతిబింబం. మీరు కూడా ఈ సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని P4లో భాగస్వాములై మార్గదర్శిని ఆదర్శంగా తీసుకుని బంగారు కుటుంబాల జీవితాల్లో ఆశ, భరోసా, మార్పు తీసుకురావడంలో మీ వంతు చేయూతనివ్వండి.